బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకొచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని చెప్పారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి గురించి కూడా ఒకరు అగౌరవంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి అని పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డిని గతంలో చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని కొండా సురేఖ మండిపడ్డారు. ఎందుకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఆ రోజు? మరి అన్నీ కూడా పెట్టి కావాలని ఏదో ఒక వంకతోటి కోర్టు కేసులతోటి వాటిని పోస్ట్ పోన్ చేయడమే పనిగా పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వలేదు, టీచర్లకు ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ విసిగి వేశారే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ తారీఖున జీతం పడితే ఉద్యోగస్తుల మొహాల్లో వెలుగు కనపడతా ఉంది. అంటే సివిల్ స్కోర్స్ కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఆ రోజు మీ గవర్నమెంట్ చేయబట్టి జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఉద్యమం చేస్తారట, మళ్ళీ ఏది మూసి ముట్టుకున్న ఉద్యమం చేస్తారట, ఏది ముట్టుకున్నా కూడా ఉద్యమం చేస్తారట. అయ్యా, ఉద్యమం చేసేటప్పుడు గతంలో మీరు పెట్రోల్ క్యాన్లు తెచ్చుకున్నారు, అగ్గిపెట్టెలు మర్చిపోయినారు. కానీ ఈసారి పెట్రోల్ క్యాన్లు మరి మీరు తెచ్చుకున్నా కూడా అగ్గిపెట్టెలు మాత్రం కార్యకర్తలు తెస్తారనే విషయం మర్చిపోకండి, ప్రజలు తెస్తారనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే ఇదివరకే వాళ్ళు చాలా మోసపోయారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోయినాయి. వాళ్ళని ఎవరిని కూడా ఆ రోజు ఆదుకోలేదు, కనీసం వాళ్ళని కనపడలేదు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ ఆ ఫోటోలందరూ గుర్తొచ్చారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసుకున్నావు, మళ్ళీ నీ స్వార్థానికి వాళ్ళని వాడుకుంటా ఉన్నావు.